రాగిపిండి చిప్స్కి అండి 1 కప్పు రాగిపిండి వేసానండి. రాగిపిండి చిప్స్కి 1 కప్పు గోధుమ పిండి, కొంచెము జొన్న పిండి అండి, కొంచెం పసుపు, కొంచెం సాల్టు, కొంచెం కారము. కారం ఎక్కువ వేసుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి, తక్కువ వేసుకునే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చండి. చాట్ మసాలా కొంచెం వేస్తున్నానండి. కరివేపాకు కూడా వేద్దామండి. కడిగి పెట్టుకున్న కరివేపాకు అండి ఇది. సన్నగా తరుక్కుందామండి కరివేపాకు. ఇప్పుడు ఇది మొత్తం ఇట్లా కలుపుకోవాలండి. మొత్తం ఇలా కలుపుకోవాలండి. కలుపుకున్నాక కొంచెం వాటర్ పోసుకోవాలి. ముద్దలాగా కలిపి చూపిస్తానండి. ఇదే చపాతీ పిండిలాగా గట్టిగా కలపాలి. కలిపి చూపిస్తానండి. ఇదిగోండి, ఇలా ముద్దగా కలిపి పక్కన పెట్టుకుందాం 10 నిమిషాలు. ముద్ద బాగా వచ్చిందండి. కొంచెం పిండి తీసుకొని ఇలా చేసుకోవాలండి. నేను పేపర్ మీదే రుబ్బుతానండి. కొంచెం పల్చగా రావాలి కదండి, అందుకని పేపర్ మీదే రుబ్బుతానండి. కొంచెం అడుగున పిండి వేసుకోవాలండి. పొడిపిండి కొంచెం వేసుకోవాలి. గోధుమ పిండి వేసుకోవాలండి. రాగి పిండి రాదు అడుగున వేస్తే. దీని మీద కూడా కొంచెం వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా కట్ చేసుకోవాలి. మన ఇష్టం అండి, ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. కట్ చేసినాక చేసి చూపిస్తానండి. ఇలా తీసి ప్లేట్లో వేసుకోవాలండి. ఇదిగోండి, ఇలా కట్ చేసుకున్నామని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నూనె కాగిందండి. నూనెలో ఇలా వేసేస్తే అవే వెళ్ళిపోతాయండి. అంటే నూనెకు సరిపడా వేయాలండి, ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేస్తే మళ్ళీ ఉడకదు. నూనెకు సరిపడా వేయాలి. ఇదిగో విడివిడిగా వచ్చేస్తాయండి నూనెలో వేస్తే చిప్స్. రాగిపిండి కాబట్టి రాగిపిండి కలర్లోనే వస్తుందండి. అయినాక చూపిస్తానండి. ఇదిగోండి, చాట్ మసాలా ఇట్లా తయారైనాయండి. బాగా చాట్ మసాలా వేసేసరికి క్రిస్పీగా బాగా వచ్చినాయండి. జొన్న పిండి అన్నీ వేసేసరికి
సూపర్గా ఉన్నాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండి. ఇలా అంటేనే కరకరాలు ఆడిపోతున్నాయండి, బాగా క్రిస్పీగా వస్తాయండి. అదిగోండి నోట్లో కూడా కరకరాలు ఆడిపోతున్నాయి.